ఉన్నటువంటి విషయం మీ అందరికీ తెలుసు. ప్రజలు కూడా అలా ఫీల్ అవుతున్నారని నేను అభిప్రాయపడుతూ ఉన్నాను. ఎందుకంటే 52,000 కోట్ల రూపాయలు ఇవాళ కొన్ని ఏజెన్సీ దగ్గర నుంచి అప్పు తీసుకొచ్చారు, టెండర్స్ తీశారు. 53,000 ఎకరాలు అక్కడ ఉన్నాయి. ఇంకా 43,000 ఎకరాలు 44,000 ఎకరాలు తీసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇదంతా కూడా రాష్ట్రానికి పెనుభారంగా మారబోతుంది. పైగా అమరావతి అసలు అది నెవర్ ఎండింగ్ ప్రాజెక్ట్ గా మిగిలిపోయేటటువంటి పరిస్థితి కనిపిస్తా ఉన్నది. ఇంత అవసరమా ఒక రాజధాని నిర్మాణం? అసలు రాష్ట్రానికి ఎందుకు రాజధాని నిర్మాణం? ఎందుకు రాష్ట్రానికి నాకు అర్థం కాలేదు. రాజధాని అవసరం లేదా ఏంటి సార్? అది మీరు తప్పు అర్థం చేసుకుంటున్నారు. రాజధాని అవసరం లేదా అని అనలా, రాజధాని నిర్మాణం ఎందుకు అంటున్నా. ఏ రాజధాని నిర్మించారు? బెంగళూరు ఎవరైనా నిర్మించారా? కర్ణాటకకి మెడ్రాస్ ఎవరైనా నిర్మించారా? హైదరాబాద్ ఎవరైనా నిర్మించారా? వాట్ ఈస్ దిస్? అది నా పాయింట్. దయచేసి అర్థం చేసుకోవాలి. అంటే ఒక కొత్త పట్టణాన్ని నిర్మించవలసిన అవసరం ఉంటుందా అని అడుగుతున్నా నేను. చెప్పండి దీనికి సమాధానం మీరే. ఎక్కడైనా సరే, ఏ రాష్ట్రంలో అయినా సరే, మీరు ఎక్కడైనా తీసుకోండి, కర్ణాటక తీసుకోండి, మెడ్రాస్ తీసుకోండి, లేకపోతే ఆంధ్రప్రదేశ్ తీసుకోండి, లేకపోతే గుజరాత్ తీసుకోండి, ఎక్కడ తీసుకున్నా అసలు ఒక పట్టణాన్ని నిర్మించడం ఏంటంటున్నా. ఒక సెక్రటేరియట్ నిర్మించండి, ఒక అసెంబ్లీని నిర్మించండి, లేదా ఒక హైకోర్టును నిర్మించండి తప్ప పట్టణాన్ని నిర్మించడం ఏంటి? రాజధాని ఎలా నిర్మిస్తారు? నాకు అర్థం కాలేదు. నిర్మించాల్సిన అవసరం ఏంటి? అది ఇక్కడ పాయింట్. చంద్రబాబు నాయుడు గారు అతి ఉత్సాహం అతి తెలివితేటలు అనాలో మరి నాకైతే అర్థం కాలేదు. కానీ ఒక అమరావతిని నేను సృష్టిస్తాను, ఒక అమరావతిని ఒక మెగా పట్టణాన్ని సృష్టిస్తాను. ఆ పట్టణం కూడా ఎలా ఉంటుంది? భారతదేశంలో నెంబర్ 1 కాదు, వరల్డ్ లోనే నెంబర్ 1. వరల్డ్ లో నెంబర్ 1 పట్టణాన్ని నిర్మించాల్సిన అవసరం ఆంధ్రప్రదేశ్ ఉందా? ఆంధ్రప్రదేశ్ అంత గొప్ప వనరులు ఉన్న రాష్ట్రమా? మిగులు బడ్జెట్ ఏమన్నా ఉందా? ఏంటి? వాట్ ఈస్ దిస్? ఇది కదా ఆలోచించవలసినటువంటి అంశం. పట్టుకున్నారు చంద్రబాబు నాయుడు, దాన్ని బట్టి ఏలాడుతూ ఉన్నాడు, రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నాడు. అంతకుమించి ఏమీ లేదు. ఎక్కడ తీసుకొచ్చి పెట్టారండి? అమరావతి లోతట్టు ఏరియాలో పెడితే నీళ్లు వెళ్తున్నాయి. అసలు కొండవీటి వాగు నుంచి నీళ్లు లిఫ్ట్ చేసి అలిసిపోయి చివరికి హైవే గంట కొట్టారండి. ఇంకా హైవే ప్రారంభం కాలా. మీకు చూసారో లేదో, గుంటూరు నుంచి వెళ్ళి హనుమాన్ జంక్షన్ దగ్గర కలిసేటటువంటి ఒక హైవే, అక్కడ నుంచి కొత్తగా ఇదంతా ఒక రోడ్ లాంటిది అనమాట, బైపాస్. అక్కడ నుంచి మళ్ళా వెళ్ళి ఎయిర్పోర్ట్ దగ్గర కలుస్తుంది. ఇది విజయవాడని టచ్ చేయకోకుండా, ట్రాఫిక్ ని అంతరాయం లేకుండా వెళ్లిపోయేటటువంటి ఒక హైవేని కృష్ణానది మీద బ్రిడ్జి పెట్టి దాన్ని చేస్తే హైవేని పగలగొట్టేశారు వితౌట్ నోటీస్ ఆఫ్ ది హైవేస్ రాష్ట్ర ప్రభుత్వం. ఎందుకు? అమరావతి మునిగిపోతుంది, అది గండి కొడితే కానీ వెళ్ళినటువంటి పరిస్థితి. ఏమిటిది? అలాంటి చోట నీకు ఒక మహానగరం కావాలి. ఆ మహానగరం వరల్డ్ క్లాస్ మహానగరం కావాలి. అంటే వరల్డ్ క్లాస్ అంటే లైక్ చికాగో లేకపోతే లండన్ లాంటి నగరాన్ని ఇక్కడ నిర్మిస్తారా? ఏంటంటే ఇది నాకు అర్థం కాలేదు. సింగపూర్ లాంటి నగరాన్ని ఇక్కడ నిర్మిస్తారా? ఆంధ్రప్రదేశ్కి అంత శక్తి ఉందా? అసలు అవసరమా? ఆంధ్రప్రదేశ్ కావాల్సింది విడిపోయినటువంటి రాష్ట్రానికి ఒక చక్కని అసెంబ్లీ, ఒక చక్కని సెక్రటేరియట్, ఒక చక్కని హైకోర్టు. మిగతా అన్ని ఆటోమేటిక్ గా ప్రజలు నిర్ణయించుకుంటారు. నిర్మాణం జరిగిపోద్ది. ఎక్కడైనా అదే జరిగింది కదా, హైదరాబాద్ అదే జరిగింది కదా. ఇవరికి హైదరాబాద్ అసెంబ్లీ కూడా కట్టలేదు, మీకు తెలుసో తెలియదు. తర్వాత కట్టారు ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత. ఇప్పుడు కట్టారు సెక్రటేరియట్. ఏంటండి ఇది? దీన్ని ఏమన్నా సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడింది ఏంటి సార్? గుంటూరు విజయవాడ మధ్య రాజధానిని నిర్మిస్తామంటున్నారు కదా. కాదు. ఇక్కడ అనేది ఏంటంటే, మేము పూర్వం 3 ప్రాంతాలు 3 రాజధానులుగా ఉండాలి. ఒకటేమో న్యాయ రాజధాని, ఒకటేమో శాసన సభ ఉండేటటువంటి రాజధాని, ఒకటేమో ఎగ్జిక్యూటివ్ రాజధాని అనేటువంటి ఒక విధానాన్ని మేము ప్రకటించాం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడిని పరిపాలన చేస్తారంటే ఖచ్చితంగా అమరావతిలోనే ఉండి పరిపాలన చేస్తారు అని చెప్పారు. ఇది ఒక డిస్కసింగ్ పాయింట్, కాంట్రవర్షియల్ పాయింట్. అంటే 3 రాజధానుల నుంచి బయటకు వచ్చేసారా, ఒకే రాజధానిగా మీరు అక్కడ నిర్మాణం చేసుకుంటున్నారా అనే దాని మీద చర్చ. అఫ్ కోర్స్ మా అభిప్రాయాలు మార్చుకోవచ్చు. మొన్న రాజధాని అనే అభిప్రాయం నుంచి అయితే బయటకు వస్తున్నారు ముందు. అంటే నాకైతే లోతుగా తెలియదు, కానీ మీ అబ్జర్వేషన్ ప్రకారం అయితే అట్లా అనిపిస్తుంది. మీ పార్టీ లైన్ అలా మారబోతుందని మీ అధినేత ఆలోచన. మేబీ ఎందుకంటే మొన్న జగన్మోహన్ రెడ్డి గారు ఆయన స్వయంగా ప్రెస్ మీట్ లో ఏం చెప్పారంటే, అసలు ఈ
ఈ 1,00,000 కోట్లు 1,00,000 ఎకరాలు ఎందుకు? బిట్వీన్ విజయవాడ అండ్ గుంటూరు మధ్యలో ఒక 500 ఏకర్స్ తీసుకుంటే అక్కడే మీరు నిర్మాణం చేసేస్తే, ఏది కొత్త అసెంబ్లీ, కొత్త సెక్రటేరియట్, కొత్త హైకోర్టు మీరు రాంబాబు గారు వినిపిస్తుందా నా వాయిస్ మీకు? రైట్. రాంబాబు గారు వినిపిస్తుందా? ఐఎమ్ హియరింగ్. ప్లీజ్ కంటిన్యూ సార్. సో అనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అభిప్రాయాన్ని మేము కన్సాలిడేట్ చేసుకునేటువంటి విధానం కనిపిస్తా ఉంది. ఇంకా పూర్తిగా చర్చ జరగలేదు. చర్చ జరిగిన తర్వాత ఇంకా డీటెయిల్డ్ గా వస్తాం. ఎందుకంటే ఇంకా 3.5 సంవత్సరాలు ఉంది ఎలక్షన్ కి ముందు మా విధానాన్ని ప్రకటించవలసి ఉంటుంది. మా విధానాల్లో మార్పులు చేర్పులు కూడా ఉండవచ్చును. మార్పులు చేర్పులు జరగబోతున్నాయని అయితే అందరికి అనిపిస్తుంది. ఫైనల్ గా ఇంకో క్వశ్చన్ సార్. సూపర్ 6 సూపర్ హిట్ అనంతపురం వేదికగా కూటమి నేతలు గర్జించారు. సో సభ కూడా దద్దరిల్లిపోయింది. మా ప్రజలందరూ కూడా హ్యాపీగానే ఉన్నారనేటువంటిది 3 పార్టీల అధినేతలు మాట్లాడారు. మీకేమనిపించింది? బ్రహ్మనాయుడు గారు సార్, పవన్ కళ్యాణ్ గారు కూడా ఉపన్యసించారు కదా. పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ సూపర్ 6 సూపర్ హిట్ అనే మాట అన్నట్టుగా నాకు అనిపించలేదు. మీరు ఏమైనా గమనించారా? అంటే ఇచ్చిన హామీలన్నీ కూడా అమలు చేసే విధంగా మేము బలంగా పనిచేస్తున్నాం అన్నారు ఆయన. అంతేగాని సూపర్ 6 సూపర్ హిట్ 6 హామీలను అమలు చేశాము, 6 హామీలు అని ఎక్కడ కూడా పవన్ కళ్యాణ్ గారు అన్నట్టుగా నేను తరచి ఆయన మాట్లాడే మాటలు ప్రధానంగా చెప్పంటే, మీరేం కోరుకున్నారో అలాంటి పాలననే కూటమిగా అందిస్తున్నాం, ఆర్థిక ఇబ్బందులు అధిగమించి సూపర్ 6 అమలు చేస్తున్నాం, రాయలసీమను రతనాల సీమగా తయారు చేస్తున్నాం, రాష్ట్రంలో శాంతి భద్రతలు ఇబ్బంది రాకుండా చూస్తున్నాం, కూటమి ప్రభుత్వం త్రికరణ శుద్ధితో పనిచేస్తున్నారు ఆయన. సార్ నేను అవన్నీ కాదండి, సూపర్ 6 సూపర్ గా అమలు చేశాం, హిట్ చేశామని అన్నట్టుగా నాకైతే ఎక్కడా కనిపించలేదు. నెంబర్ 1. నెంబర్ 2, మీకు చెప్తున్నా, వినేటటువంటి ప్రజానీకానికి చెప్తున్నా, సూపర్ 6 అంటే 6 వాగ్దానాలు. ఒక వాగ్దానం నేను చెప్తున్నాను, తీర్చారేమో మీరు చెప్పండి. నాకు కడవలసి మన ఇద్దరం డిస్కస్ చేసుకుంటున్నాం కాబట్టి, 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకి 1,500 రూపాయలు మీ ఖాతాల్లో పడతాయి అని చెప్పారు కదా. అవును. అది నెరవేర్చారా? దివాళీకి అది ప్రారంభించే ఆలోచన ప్రభుత్వం ఉందనేది నడుస్తున్న చర్చ. తీసేయండి సార్. సూపర్ 6 సూపర్ హిట్ కదా సార్. సూపర్ 6 లో కాదు అంటే ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు అంటారా మీరు? నేను అంటలేదు సార్, నేను చెప్పేది వినండి సార్. సూపర్ 6 సూపర్ హిట్ అన్నప్పుడు ఇది ఒక హామీ కదా, ఈ హామీ నెరవేర్చారా అని మిమ్మల్ని అడుగుతా ఉన్నా. దయచేసి మీకేమన్నా సమాచారం ఉంటే చెప్పండి. నెరవేరలేదు. నెంబర్ 1 నెరవేరలేదు. ఏమండి, నిరుద్యోగులకు 3,000 రూపాయలు ఇస్తాము నెలకి అన్నారు, అది చేశారా? చేయబోతున్నారు. అది చేయబోతున్నారు. సరే సార్, చేశారా అని అడుగుతున్నా. ఇంకా చేయలేదు. అంటే 6 హామీల్లో వాళ్ళంతా వాళ్ళే 2 హామీలు చేయకోకుండా అనంతపూర్ లో మీటింగ్ పెట్టి సూపర్ 6 సూపర్ హిట్ అంటే గర్వమేనా? చెప్పండి సార్. ఇదేనా చంద్రబాబు నాయుడు గారు చెప్పేది, మనం వినేది? చెప్పండి. సూపర్ 6 సూపర్ హిట్ ఎట్ అయింది. సూపర్ 6 లో పోనీ ఆయన చెప్తే, ఆయన చెప్పగా సూపర్ 6 లో సూపర్ 4 హిట్ 2 ఫెయిల్ అని చెప్పాలిగా. ఫెయిల్ ఎందుకు చెప్తారు? ఇంకా మొదలు పెట్టలేదు కదా. మొదలు పెట్టి ఫెయిల్ అయితే ఫెయిల్ అంటారు, పరీక్ష రాయకుండా ఫెయిల్ అంటారు సార్. ఇప్పుడు మొదలు పెడతారండి. ఎన్నాళ్ళైందండి వచ్చి? నిన్న వచ్చారా, మొన్న వచ్చారా? సంవత్సరం అయిపోయిందిగా. ఇంకా 4 సంవత్సరాలు, దానిలో మళ్ళీ 3 నెలలు 4 నెలలు అయిపోయిందిగా. రైట్. సూపర్ 6 5 సంవత్సరాలు సార్. సూపర్ 6 సూపర్ ఫ్లాప్ కానీ పెద్దగా అరుసే కార్యక్రమం, జనాన్ని పోగు చేసుకునే కార్యక్రమం. జనాన్ని అయితే పోగు చేశారు కానీ ఆ సూపర్ 6 సూపర్ హిట్ అనేదాకా లేదు. అందరూ వెళ్ళిపోయారు వెనక్కి. జనం తోలుకొచ్చింది జనం. రైట్. అయితే మొత్తానికి అయితే వారు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయకుండానే హిట్ అని పెట్టారంటారు మీరు? 100%. మీరే చెప్పారు కదా 2 అవ్వలేదని. మీ అందరి మీరే మన డిస్కషన్ ఒప్పుకోవాల్సి వచ్చింది కదా. మీ ప్లేస్ లో చంద్రబాబు నాయుడు ఒప్పుకోవాల్సిందే. మీ చేతిలో మీ సీట్ లో చంద్రబాబు నాయుడు గారు ఉన్నా కూడా ఈ రెండింటినీ కాదు నేను అమలు చేశాను చెప్పగలరా? ఓకే. 2 అమలు చేయకోకుండా సూపర్ 6 సూపర్ హిట్ అంటే ఎట్లాగూ? ఇది ధర్మమా? రైట్. చూద్దాం రాంబాబు గారు ఏ మేరకు మనం ఊరినాడు చూడటమే. ఆఖరిలో చేస్తాడు. ఆఖరి సంవత్సరంలో ఆఖరి సంవత్సరంలో చేస్తాడు. ధన్యవాదాలు అమ్మడు రాంబాబు గారు ఫోన్ లైన్లకు అందుబాటులోకి వచ్చినందుకు. థ్యాంక్ యూ. ఈ మన డిబేట్లోకి వెళ్తే
పిల్లి మాణిక్యాలరావు గారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, ఏపీ లిడ్ క్యాప్ కార్పొరేషన్ చైర్మన్ మనతో